టెట్ ఎగ్జామ్లో ఛందస్సు అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇందులో వృత్త పద్యాల గురించి చాలాసార్లు అడుగుతూ ఉంటాడు. వృత్త పద్యాలు అనేసరికి ఈ 4 పద్యాలు చాలా ఇంపార్టెంటు. ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మత్తేబం. దీన్ని మనము ఊ, చా, షామ అనే అక్షరాలతోని ఒక కోడ్లాగా గుర్తుంచుకోవాలి. ఊ, చా, షామ. కింద ఘనాలు ఉన్నాయి చూడండి. భా అని వచ్చింది. ఒక పద్యపాదంలో ఒకవేళ మొదటి ఘనము గనక బా అయి ఉంటే భరనభ భరవ అని వస్తుంది. అందులో భా వస్తే ఉత్పలమాల, ఉత్పలమాలలో మొదటి ఘనము బా వస్తుంది. అదేవిధంగా చంపకమాల ఉంది. చంపకమాలలో నజ భజ జజర అనేది వస్తాయి. కాబట్టి మొదటి ఘనము మనం ఇక్కడ నాతోని సూచించాం. ఎక్కడైనా పద్యపాదంలో మొదటగా మనకు నా అనే ఘనం వచ్చింది అంటే అది చంపకమాల పద్యం అవుతుంది. బా అనే ఘనము వస్తే అది ఉత్పలమాల పద్యం అవుతుంది. అదేవిధంగా మనము మసజస తతగా అనే ఘనాలు వస్తే మొదటి ఘనము ఒకవేళ మా అయి ఉంటే అది శార్దూల పద్యము. మొదటి ఘనము ఒకవేళ సా అయి ఉంటే సబరణమయవ అంటాం కదా. సబరణమయవలో మొదటి ఘనము సా. సా ఒకవేళ అయి ఉంటే అది మత్తేబ పద్యం. ఈ విధంగా మనము కోడ్ సాయంతో గుర్తుంచుకోవచ్చు. అదేవిధంగా యతిమైత్రి స్థానాలు మనం చూడండి. ఉత్పలమాలలో 10వ అక్షరం యతిమైత్రి స్థానము, చంపకమాలలో 11, శార్దూలంలో 13, మత్తేబంలో 14. ఇవన్నీ కూడా ఆరోహణ క్రమంలో ఉన్నాయి. మనము దీన్ని బాగా గుర్తుంచుకోవచ్చు. 10, 11, 13, 14. అదేవిధంగా కింద ఒక పద్యపాదంలో ఉండే మొత్తం అక్షరాలు. ఉత్పలమాలలో అయితే ఒక పద్యపాదంలో 20 అక్షరాలు ఉంటాయి. చంపకమాలలో అయితే 21 అక్షరాలు ఉంటాయి. శార్దూలంలో అయితే 19 అక్షరాలు ఉంటాయి. మత్తేబంలో అయితే 20 అక్షరాలు ఉంటాయి. ఈ విధంగా మనము మొత్తం పద్యాల యొక్క లక్షణాలను మనము ఈ టేబుల్ సాయంతో గుర్తుంచుకోవచ్చు. ఇంకపోతే ప్రాస నియమం అనేది ఉంటుంది. అన్ని పద్యాల్లో కూడా అది కామన్గా ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఈ విధంగా గుర్తుంచుకోవాలి. ఇది ఒక మంచి కోడ్ పాయింట్ ఇది.